భవిష్యత్తులో మన జీవితాలు సంతోషంగా ఉండాలంటే మనం సరైన నాయకుల్ని ఎన్నుకోవాలి. మనం సరైన నాయకుల్ని ఎన్నుకోవటానికి మనకి రాజ్యాంగం ఇచ్చిన సాధనం ఓటు. ఓటు హక్కును వినియోగించుకోండి. భావి భారత పౌరులుగా మన ధర్మాన్ని నెరవేర్చి మన బంగారు భవిష్యత్తుకి దారి ఏర్పరచుకుందాం. బద్దకించకుండా ఓటు వేద్దాం. సరైన నాయకుడిని ఎన్నుకుందాం. దేశాన్ని అద్భుతమైన స్థితిలో ఉంచుదాం. హాయ్ గైస్, నేను మీ విశేష్. మన యూత్ మన ఫ్యూచర్ అంటారు, కానీ మన యూత్ మన ప్రెసెంట్ కూడా. 18 ఇయర్స్ వచ్చిన ప్రతి ఒక్కరు నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, ప్లీజ్ ఓట్. మీరు నమ్మిన లీడర్స్ కి, మీరు నమ్మిన నాయకులు ఓట్ వేయండి అండ్ మన దేశం భవిష్యత్తు. నాకు ఎప్పుడో టైం వస్తుంది. ఈ లైన్ ఎప్పుడో అనుంటారు కదా, చాలాసార్లు అనుంటారు కదా. వచ్చేసింది, మీ టైం వచ్చేసింది. మే 13, 2024 మీకు ఓటేసే టైం వచ్చేసింది. ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి. మీ టైం రానే వచ్చింది. మే 13న జరిగే ఎలక్షన్స్లో తప్పకుండా ఓటు వేయండి. ఓటు హక్కును వినియోగించుకోండి, బాధ్యతగా నిర్వహించండి. టైం వచ్చింది ఓటరన్నా. ఏక్ దిన్ కా సుల్తాన్ కాదని నిరూపించు. ఓటేసి నీ భవిష్యత్కి రూట్ చూపించు. ఫస్ట్ టైం ఓట్ చేస్తున్నప్పుడు ఒక పవర్ఫుల్ ఫీలింగ్ కలుగుతుంది. ఒక యు ఆర్ టేకింగ్ చార్జ్ ఆఫ్ సంథింగ్ అనేటువంటి ఒక శక్తి కలుగుతుంది. ఇఫ్ యు ఆర్ ఏ ఫస్ట్ టైం ఓటర్, ఐ రిక్వెస్ట్ మీరు బయటికి వెళ్ళి ఆ శక్తిని ఎక్స్పీరియన్స్ చేయండి. ది పవర్ ఆఫ్ ఓట్ ఇస్ ది పవర్ టు చేంజ్. డేట్ గుర్తుందిగా, 13th May, సోమవారం. డోంట్ ఫర్గెట్ టు ఓట్. నీ టైం వచ్చింది ఓటరన్నా. ఏక్ దిన్ కా సుల్తాన్ కాదని నిరూపించు. ఓటు వేసి భవిష్యత్తు రూట్ చూపించు. మే 13వ తారీఖు అంటే సెలవు కాదండి, మనందరి బాధ్యత నిర్వర్తించాల్సిన రోజు. అండ్ ఫస్ట్ టైం ఓటు వేసే వాళ్ళకి మీ టైం వచ్చింది. పదండి ఓటు వేద్దాం.